స్థాయిగా పరదేవి మాస్టర్ గారిని సంఘంలో ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు 4 years అనుకుంటా సార్ అక్కడ పనిచేసింది. అప్పుడు మేము లెట్ చేసి అక్క అన్న విధంగా ఎలిషమక్క అన్న విధంగా ఫస్ట్ స్టార్ట్ చేయడం సార్ వచ్చిన తర్వాతనే లేట్ డేస్లో స్త్రీలందరం కలిసి మరి ఆ లేట్ డేస్ 40 days వరకు ప్రతి ఒక్కరు ప్రతిరోజు భోజనం ఎంకరేజ్మెంట్ అవన్నీ కూడా చాలా చక్కగా జరిపించినాడు. అక్కడ 4 సంవత్సరాలు అయిన తర్వాత కొన్ని మరి ప్రాబ్లమ్స్ వల్ల అందరికీ తెలిసిన విషయాలే తిరిగి మరి జీవన సంఘం కొత్తగా మరి నిర్మించుకోవడము, ఈ సంఘంలో కూడా తిరిగి రావడము, మరి పాస్టర్లు మరి ఈ సంఘంలో అక్కడైతే ఎవరు లేరు, కొంతమందినే ఉన్నాము. అయితే సార్ ద్వారా ఎన్నో కుటుంబాలు మరి రావడం జరిగింది. అందరినీ ప్రోత్సహించి కొత్త వారిని అందరినీ మరి తీసుకొని వచ్చి మరి అనేక కుటుంబాలు ఇప్పుడు ఈ సంఘంలో మరి వస్తున్నాయి, బలపడుతున్నాయంటే సార్ ద్వారానే. కాబట్టి ఎన్ని చెప్పినప్పటికీ మరి సార్ మరి పాస్టర్ కూడా మరి నేను 2 సంవత్సరాలు మరి స్త్రీల కంపెనీలో ఉన్నప్పుడు ఆమె ఎంతో ప్రోత్సహించింది. వారి సేవ చాలా గణనీయం, చెప్పలేము అసలు. కాకపోతే ఇక సేవలు కాబట్టి మనకు దేవుడు మరి ఎక్కడ వాళ్ళకు మరి కోత మరి ఎక్కడ తక్కువ ఉంటే మరి అక్కడ వాళ్ళు పోయడానికి పోవాలి కాబట్టి వారిని ఏర్పరచుకుంటాడు. కాబట్టి మనము ఇక వారి ఆరోగ్యం గురించి ఎక్కడ చేసినప్పటికీ వారి కుటుంబము మరి సుఖశాంతులతో ఉండాలని, ఆరోగ్యంతో వాళ్ళు ఉండాలని, మరి జీవితకాలం అంతా మరి సేవలో ఇంకా ఘనంగా పేరు తెచ్చుకొని ఇంకా సేవలో ముందు కొనసాగితే బాగుంటుంది. కాబట్టి నేనైతే ఏం చెప్పలేను, ఎందుకంటే ఇటువంటి పాస్టర్ని మరి కోరుకోవడం అంటే చాలా దురదృష్టకరం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలా ఆత్మీయ ఆహారం పంచడంలో నేనైతే చాలా అర్థం చేసుకునేదాన్ని. ఎవరు చెప్పినప్పటికీ ఇది కాదు, కానీ సార్ చెప్తే మాత్రం మరి ఎంతో ఆత్మీయంగా అసలు నేనైతే ఎక్కడ చేయకుండా వినేదాన్ని. ఎందుకంటే అంత చక్కగా ప్రతి ఒక్కరికి చదువు రాని వాళ్ళకి, చదువు వచ్చే వాళ్ళకి అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఆత్మీయ ఆహారం పంచే వ్యక్తిగా నేను చూసిన. ఎక్కడున్నప్పుడే వాళ్ళ కుటుంబం సుఖశాంతులతో ఉండాలని, దేవుడు వారిని ఇంకా దీవించాలి, వారి పిల్లల్ని భవిష్యత్తులో వారిని ఇంకా వాడుకోవాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.